హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ TMR Bros. వీకెండ్ కదా, నేను స్పెషల్గా చేయి మమ్మీ ప్లీజ్. ఏం చేయాలి నాన్న? మనీ ఏం తింటావు? KFC చికెన్ పాప్కార్న్ చేయి మమ్మీ, సూపర్ ఉంటుంది. ఓకే నాన్న, లెట్స్ మేక్ ఇట్. చూసారా, పిల్లలు అడిగాక మనం చేయకుండా ఉంటామా? సో లెట్స్ మేక్ ఇట్. చూద్దామా ప్రాసెస్. మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకొని అందులో కార్న్ఫ్లోర్ అండ్ ఒక ఎగ్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. అందులో ఒక లెమన్ అండ్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేస్తున్నాను, బాగుంటుంది పుల్ల పుల్లగా. సో వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకో బౌల్లో కార్న్ఫ్లోర్, అందులో సాల్ట్ రెండు వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పెట్టేసుకొని ఒక దాంట్లోనేమో కార్న్ఫ్లోర్ పెట్టుకుందాం. మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ కూడా పెట్టుకుందాం. ఒక్కొక్కటికి పీసెస్ తీసేసుకొని కార్న్ఫ్లోర్లో డిప్ చేసి, కార్న్ఫ్లోర్ లిక్విడ్లో డిప్ చేసి, నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసేసుకొని అన్నీ కూడా పక్కన అలా పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో అన్నీ అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా అలా చేసేసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో ఆయిల్ వేసేసుకొని ప్రీ హీట్కి పెట్టేసుకుందాము. చాలా హీట్ అవ్వద్దు, నార్మల్గా టెంపరేచర్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఎందుకంటే బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే లోపల మగ్గకుండా పైన క్రిస్పీగా అయిపోతాయి. సో మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో, స్లో కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, ఎమ్మీగా తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం బయట ఆయిల్స్ అవి ఎలా వాడతారో తెలియదు కాబట్టి ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి వీక్లీ వన్స్ అలా ఎప్పుడైనా వాళ్ళకి తినాలి అనిపించినప్పుడు అడగగానే ఈజీగా చేసేయచ్చు. ఫాస్ట్గా అవుతాయి, హెల్తీగా ఉంటుంది. ఇంట్లో ఆయిల్ వాడతాం కాబట్టి. బయట అయితే ఎలాంటి ఆయిల్ వాడతారో తెలీదు. మనమైతే మంచిగా హెల్తీ ఆయిల్స్ వాడుకొని ఇంట్లోనే హెల్తీగా చేసేసుకోవచ్చు. చూడండి, బాగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ కాబట్టి మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. పెద్ద పీసెస్ అయినా సరే తొందరగా మగ్గవు, టైం పట్టుద్ది కాబట్టి కొంచెం చిన్న పీసెస్ లాగానే చేస్తున్నాను నేను. చూడండి, ఇంత నీట్గా చేసేసి మంచిగా చూసారా, బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇది బ్రౌన్ రాగానే నేనంతా కూడా టిష్యూ పేపర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను, తీసేస్తాను. ఇలాగే నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుంటాను. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. సౌండ్ కూడా మీకు వినిపిస్తాను ఎలా వస్తే. సేమ్ KFC స్టైల్ చికెనే. ఇంకా మనం నో వరీస్ టు లైక్ మనం బయట తినాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. ఏ రెసిపీస్ అయినా సరే మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ వేలో చూపిస్తాను, ఫాస్ట్గా అయిపోతాయి. ఓకే, చూడండి, సౌండ్ కూడా వినండి ఎంత బాగుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి.